యేసులో ఉన్నటువంటి అవలక్షణాలు. మొదటి అవలక్షణం, యేసు ఏమన్నాడో తెలుసా? నా నామము నిమిత్తము కుటుంబాన్ని విడిచిపెట్టేయాలి అన్నాడు. నా నామాన్ని నమ్ముకోవాలంటే మీరు మీ కుటుంబాలను విడిచిపెట్టేయాలి. మరి బైబిల్లో యెహోవా ఏమన్నాడంటే మీ తల్లిని తండ్రిని సన్మానించండి అన్నాడు. కుటుంబాలను వదిలేయండి అని ఎక్కడా యెహోవా చెప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. యేసుక్రీస్తు నా నామం నిమిత్తం కుటుంబాన్ని విడిచిపెట్టమని చెప్పాడంట. అది యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అవలక్షణాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సందర్భంలో చెప్పాడు అనేది బైబిల్లోని చూద్దామండి. బైబిల్లోని చూద్దాం, అలాగే హిందూ గ్రంథాలను కూడా చూద్దాం ఈరోజు. చూడండి, నేను రాసినటువంటి విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల పుస్తకంలో ఈ పుస్తకం ఇంకా పొందుకొని వాళ్ళు పుస్తకం పీడిఎఫ్ లింక్ డెస్క్రిప్షన్లో ఉందండి. పుస్తకం అయితే లేదు, పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, అది జిరాక్స్ తీయించుకోండి. ఇందులో 179వ ప్రశ్న, యేసుక్రీస్తు శిష్యుడు కావాలంటే తల్లిదండ్రులను రక్త సంబంధికులకు దేశించాలా? ఈ లూకాసు వార్త 14:26లో ఉందండి. ఓకే, చూద్దాం. ముందు కుటుంబస్తులను చూడండి. మత్తయి సువార్త 15:4 ప్రకారంగా తల్లిదండ్రులను దూషించేవాడు మరణం పొందాలి. మత్తయి సువార్త 19:18 ప్రకారంగా తల్లిదండ్రులను సన్మానించాలి. మత్తయి సువార్త 10:19 ప్రకారంగా నిత్య జీవం పొందాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. అలాగే నిర్గమాకాండం 20:12 ప్రకారంగా 10 ఆజ్ఞలు ఒకటి తల్లిదండ్రులను సన్మానించాలి. ఇన్ని విషయాలు చెప్పాడు. ఓకే, అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పాడు కదా అంటారు. ఏది లూకాసు వార్త ప్రకారం చూపించి ద్వేషించాలి కదా అని చెప్పిన సందర్భాలు చూపిస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఏ సందర్భం ఎలా చెప్పాడంటే అసలు నాకంటే మత్తయి సువార్త 10:36 ప్రకారం నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని చెప్పాడు తప్ప అంతేగాని తల్లిదండ్రులను పూర్తిగా ప్రేమించొద్దని కాదు, దేవుడి కన్నా ఎక్కువ ఏది కాదు అని చెప్పిన సందర్భాలు అన్నమాట. సరే, ఇప్పుడు గమనించాలి. ఇలాంటి సందర్భాలు ఏదైతే తల్లిదండ్రులు కన్నా ధర్మమే ముఖ్యం అని చెప్పి మనకి ఇలాంటి సందర్భాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకి మనుస్మృతిలో కూడా ఉంటాయి. మనుస్మృతి 4వ అధ్యాయం 239వ శ్లోకం. ఇక్కడ కూడా చూడండి, ధర్మమే గొప్పదని ఉంటుంది. తర్వాత మనుస్మృతి 4వ అధ్యాయం 240 శ్లోకం 41 శ్లోకం కూడా చూస్తే ధర్మం ఒకటే ఉంటుంది, తల్లిదండ్రుల కంటే ధర్మమే గొప్పదని చెప్పి రాయబడి ఉంటుంది. కూడా చూద్దాం ఈరోజు. మరి ఈ యొక్క సత్యబాబు భగవద్గీత గురించి ప్రచారం చేస్తూ ఉంటాడండి. భగవద్గీత గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు వారు నా నామం నిమిత్తం కుటుంబాన్ని కూడా ద్వేషించాల్సి వస్తుంది, నేను అగ్నివేయ వచ్చి తిని నేను సమాధానం కలగజేయటకి కదా నేను అగ్నివేయ వచ్చి తిని, ఇలాంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఏ సందర్భంలో ఉన్నాయి? సత్యము నిమిత్తం సత్యం పక్షాన ధర్మం పక్షాన నిలబడ్డప్పుడు, అప్పుడు కుటుంబస్తులు ఎవరుతున్నారో వాళ్ళు అధర్మంగా జీవించమని చెప్పినప్పుడు కానీ, లేకపోతే సత్యాన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ అధర్మ పక్షంగా ఉన్నప్పుడు కానీ, అలాంటి టైంలో కుటుంబం నుండి మనం వేరాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా తన కుటుంబాన్ని విడిచిపెట్టడు. కానీ క్రైస్తవుడుగా అయినందుకు ఈ యొక్క హైందవులుగా ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా ఉన్న మనల్ని ద్వేషిస్తారు. ఇప్పుడు ఒక హైందవ కుటుంబంలో ఒక వ్యక్తి రక్షణ పొందాడు అనుకోండి, అతను ఎప్పుడు కూడా కుటుంబాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే బైబిల్లో కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అలాంటిది. తల్లిదండ్రులు సన్మానించాలి, అప్పుడే నిత్య జీవనం పొందుకుంటామని. క్రైస్తవుడుగా మారినటువంటి ఇతను తన తల్లిదండ్రుల హైందవ వంశస్థులు విడిచిపెట్టడానికి ఇష్టపడడు. కానీ బైబిల్ చెప్పలేదు. కానీ క్రైస్తవుడు అయినందుకే ఈ హైందవ పక్షంగా ఉన్న వాళ్ళు విడిచిపెడతా ఉంటారు. అది ప్రాక్టికల్ గా కనపడుతున్న విషయం సమాజంలో. సరే, అయితే కొన్ని బైబిల్లో అలాంటి విషయాలు ఎందుకు ఉన్నాయి అంటే, తల్లిదండ్రులను సన్మానించమని చెప్పినటువంటి బైబిల్లోనే తల్లిదండ్రుల విషయాల్లో కూడా ద్వేషించమని చెప్పిన సందర్భాలు కూడా ఎందుకు ఉన్నాయి అంటే గనక సత్యము నిమిత్తము అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, వీళ్ళకి అంత చెప్పినా అర్థం కాదు. వీళ్ళు మెదడు అనేది ఆ యొక్క నిండిపోయింది కాబట్టి వీళ్ళకి అర్థం కాదు. నువ్వు భగవద్గీత నమ్ముతావు కదా, భగవద్గీతలో కనుక గమనిస్తే చూడండి, భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగము, దాంట్లో ఏముందంటే చూడండి, అర్జునుడు
28వ శ్లోకం, అర్జున విషాద యోగం 1వ అధ్యాయం 28వ శ్లోకంలో అర్జునుడు చూడండి, అర్జునుడు యుద్ధ భూమి నందు నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ బాగుగా పరికించి దయార్థ హృదయుడై దుఃఖించుచు ఇట్లు పలికెను. ఎవరంట ఆ బంధువులు? యుద్ధంలోకి వచ్చినటువంటి బంధువులు ఎవరంటే చూడండి, తండ్రులు, తాతలు, భీష్ముడు అంట, గురువులు ద్రోణాచార్యులు, మేనమామలు శల్యుడు మొదలైన వాళ్ళు, అన్నదమ్ములు దుర్యోధనుడు మొదలైన వాళ్ళు, కొడుకులు దుర్యోధన పుత్రుడు లక్ష్మణుడు మునగవారు, మనవలు లక్ష్మణ పుత్రుడు, స్నేహితులు అశ్వత్థామ మొదలైన వాళ్ళు, మామలు ద్రుపదుడు మునుకున్నవారు, హితోషులు కర్మవర్మ మొదలైన వారు. వీళ్ళంతా ఎవరంటే ఏదైతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి బోధే హితోపదేశమే భగవద్గీత. ఆ భగవద్గీత చెప్పేటప్పుడు అర్జున విషాద యోగంలో యుద్ధం జరిగే ఆ ప్రాంతంలో ఎవరున్నారు ఎదురుగుండా అంటే వాళ్ళ బంధువులు ఉన్నారు. మరి వీళ్ళందరి పట్ల ధర్మం ప్రకారంగా నేను చంపను వీళ్ళని చెప్పి అర్జునుడు అంటుంటే కృష్ణుడి దగ్గరుండి వీళ్ళంతా బంధువులైనప్పటికి కూడా వీళ్ళు ధర్మపక్షాన్ని నిలబడలేదు కాబట్టి వీళ్ళందరినీ చంపమని చెప్పి కృష్ణుడు చెప్పాడు. మరి బైబిల్లో తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, తల్లిదండ్రులని సన్మానించమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ద్వేషించమని చెప్పిన సందర్భాలు సత్యం నిమిత్తము. అది మీకు అర్థం కావట్లేదు కాబట్టి చెప్తున్నాను, హిందూ గ్రంథాలను చెప్తున్నాను. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ధర్మం పక్షాన లేని వాళ్ళని ద్వేషించాల్సి వస్తుంది. తల్లిదండ్రులను ద్వేషించమని బైబిల్లో ఉంది కదా అంటున్నారు మీరు. మరి కుటుంబస్తులు సైతం ద్వేషించమని చెప్పి కృష్ణుడు యుద్ధం చేయించాడు కదా. ఇక్కడ భగవద్గీతలో ఉన్న విషయం తప్పు కాదు, ఇక్కడ బైబిల్లో ఉన్న విషయం తప్పు కాదు. ఒక యథార్థ పరుడుగా గ్రంథాలని చదివేటప్పుడు అలా యథార్థంగా చదవాలి. సత్యబాబు గారు ఇలాంటి బతుకు అవసరం అంటారా? బైబిల్ గురించి మీరు ఎన్నో సంవత్సరాలు బోధించారు. ఆ సందర్భాలు ఎందుకున్నాయి అనేది, బైబిల్లో ఎందుకున్నాయి అనేది మీకు తెలీదా? మీకు తెలుసు. అయినా సరే కొన్నాళ్ళు బతకడానికి మంచిగా డబ్బులు రావడం కోసం మీరు ఆ మార్గంలోకి వెళ్ళిపోయి ఈరోజు బైబిల్ మీద బుర్ర జల్లుతూ బతుకుతున్నారు. ఆ బతుకు ఒక బతుకేనా అంటున్నాను. అడుక్కు తిని బతకడం దానికన్నా బెటర్ అంటున్నాను నేను. గౌరవంగా ఉంటుంది. ఇదొక బతుకేనా అంటున్నాను నేను. అలాగే మీరు బైబిల్ మీద విషయం చెబుతున్నారు, కానీ నేను ఇటు బైబిల్లో ఉన్న విషయం తప్పు కాదు, అలాగే ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యొక్క విషయము తప్పు కాదు అని ఒక యథార్థ పరుడుగా, సత్యాన్వేషిగా దాన్ని పరిశీలన చేసి అర్థమయ్యేలా చెప్తున్నాను. కాబట్టి బైబిల్ని విమర్శించేటప్పుడు ఒకసారి మీ హిందూ గ్రంథాల్లో కూడా ఏముంది ఒకసారి అనేది ఆలోచన చేసుకోవాలి మతోన్మాదులు. బైబిల్ని విమర్శించే ముందు ఒకసారి మన హిందూ గ్రంథాల్లో అలాంటి సబ్జెక్ట్ ఉందా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది సబబు కాదు. కేవలం మీ యొక్క పగ తీర్చుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి కేవలం మీరు ఈ విధంగా బురద జల్లటానికి తప్ప ఎందుకు ఉపయోగపడదనేది గమనించాలి. మరి బైబిల్లో యెహోవా ఏమన్నాడంటే మీ తల్లిని తండ్రిని సన్మానించండి అన్నాడు. కుటుంబాలను వదిలేయండి అని ఎక్కడా యెహోవా చెప్పలేదు. యేసుక్రీస్తు వారేమో కొత్త నిబంధనలో అవసరమైతే సత్యము నిమిత్తము కుటుంబాల పట్ల ద్వేషం కలిగి ఉండాలి, ద్వేషించాల్సి వస్తుంది అని యేసుక్రీస్తు చెప్పాడు. కానీ పాత నిబంధనలు తండ్రిని యెహోవా ఎక్కడ అలా చెప్పలేదు అని మాట్లాడుతా ఉన్నాడు. అజ్ఞానులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గురించి ఏమాత్రం తెలియకపోయినా కూడా వీళ్ళు పాస్టర్లుగా చలామణి అయ్యారు. చూద్దామండి దాని గురించి కూడా. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 6వ వచనం. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరంగా ఉండినను నీ చుట్టూ నుండి జనుల దేవతలలో నీవును నీ పితరులను ఎరగని ఇతర దేవతలను పూజించము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి మీద జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యంగా వారిని చంపవలను. సత్యబాబు గారు ఉందా లేదా? సత్యం నిమిత్తము కుటుంబాలు కూడా అసత్యంగా కుటుంబం ప్రవర్తిస్తే కనుక వాళ్ళ పట్ల ద్వేషం కలిగి దూరం అవ్వాలి అవసరం అయితే. అంతేగాని సత్యం పక్షాన్ని నిలబడాలని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు. పాత నిబంధనలు లేదన్నావు కదా, మరి ద్వితీయోపదేశ కాండంలో ఈ వచనం తెలీదా? పొద్దులేసిన కంటే ఈ వచనాలు కదా మీరు విమర్శిస్తారు చూపించి, మరి ఆ మాత్రం తెలీదా? ఏ బర్రెలు మోసం చేద్దాం ఇలా మాట్లాడుతా ఉన్నావు నువ్వు?
నీ ఛానల్ వీడియో కింద కొన్ని బర్రెలు అలా కామెంట్ చేస్తా ఉన్నాయి, సత్యబాబు గారు చూపించే బైబిల్ వచనాలే కదా అని చెప్తున్నారు. అదే సాతాను ఆ వచనాలు చూపించి మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి బైబిల్ని విమర్శించే ముందు అసలు పరిశుద్ధ గ్రంథం అని బైబిల్కి ఎందుకు పేరు పెట్టబడిందని ఆలోచన చేయండి. బైబిల్ వరుస పెట్టి చదవండి, అర్థమవుతుంది. ఎవడో వచ్చి ఇష్టం వచ్చిన మాట్లాడితే దాన్ని నమ్మకండి. కాబట్టి బైబిల్ పాత నిబంధనలో కూడా ఉంది, కుటుంబస్తుల్ని ద్వేషించాలి. ఏ సందర్భంలో? ఇతర దేవతలను పూజించడానికి రమ్మని చెప్తే కనుక ఎందుకు అలా అన్నాడు? ఇతర దేవతలను పూజించడం యెహోవా దేవుడికి అసూయ అది అని మాట్లాడతారు. కాదురా బాబు చెప్పింది. ఇతర దేవతలను పూజించడం అంటే ఏంటి? ఇతర దేవతలను పూజించడం అంటే పాత నిబంధనలు క్లియర్ ఉంది. ఇతర దేవతలను పూజించడం అంటే ఆ దేవతలకి వారి పిల్లల్ని బలి ఇవ్వటము, ఆ దేవతలకి వారి పిల్లల్ని బలి ఇవ్వటం అని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇతర దేవతలు పూజించేద్దాం అయితే. కాబట్టి ఇతర దేవతల పేరుతో వారు బలి ఇవ్వటమే కానీ, ఆ అగ్నిహోత్రాల్లో అగ్నిగుండంలో పిల్లలు దాటించడమే కానీ కాన్సెప్ట్ అంత ఉంది. అలాగే ఇతర దేవతలను పూజించినప్పుడు గే వ్యవస్థ, పురుష సంయోగులుగా పురుషులతో స్త్రీలతో గే వ్యవస్థ కలిగినటువంటి ఆచారాలు ఉన్నాయి. అలాగే జంతు సంయోగం సంబంధించినటువంటి ఆచారాలు ఉన్నాయి ఇతర దేవతలను పూజించినప్పుడు. ఇది అన్ని లేవికాండ 18వ అధ్యాయంలో ఉంటాయి. ఇతర దేవతలను పూజించడం అనేది వాళ్ళ సాంప్రదాయాల్లో ఏంటి? ఆ సాంప్రదాయాలు అంటే తల్లి చెల్లి అని భేదం లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం అనేది ఇతర దేవతలు పూజించినప్పుడు, ఇవన్నీ కూడా ఇతర దేవతలు పూజించినప్పుడు వస్తాయి. కాబట్టి ఇతర దేవతలు పూజించుదాం రమ్మంటే అర్థం ఏంటి? వారి సాంప్రదాయాలను పాటించాల్సి వస్తుంది. అలాంటి సాంప్రదాయాలు పాటించడానికి ప్రేరేపిస్తే కనుక ఒప్పుకోబాకండి, వారి మాటలు వినకండి. ఏదైతే ఆ తప్పులు చేయబట్టే వాళ్ళందరినీ శిక్షిస్తున్నాను అని చెప్పి తిరిగి కూడా మళ్ళీ అలాంటి తప్పులు చేయించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక అలాంటి పాపాత్మలను విడిచిపెట్టొద్దు, చంపండి అని చెప్పే సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఏది? పాత నిబంధన కాలం. ఇప్పుడు చంపరు, ఇప్పుడు కృపాకాలం కాబట్టి దేవుడి తీర్పు విడిచిపెట్టడం వరకే మన బాధ్యత. కాబట్టి ఇది. కాబట్టి సత్యబాబు గారు తెలిసిందా? యేసుక్రీస్తు చెప్పిన మాట, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఒకటే. యేసుక్రీస్తు చెప్పాడు కానీ యెహోవా అలా చెప్పలేదన్నావు కదా, తెలుసుకో, ఇప్పటికైనా తెలుసుకో. బైబుల్ ఏమాత్రం నీ జ్ఞానం ఉందో ప్రజలకు తెలుస్తుంది. నువ్వైనా మారు, ఇకనైనా మారు. ఇక్కడ తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి రెండవ అవలక్షణాన్ని చెప్తాను వినండి. ఏమంటున్నాడంటే నీ ప్రాణాన్ని ద్వేషించాలి అంటున్నాడు. తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలి అంటున్నాడు. ప్రాణాన్ని ద్వేషించమని చెప్పాడు. ఇది రెండవ అవలక్షణం. ఇక్కడ తల్లిదండ్రులు ద్వేషించమన్నాడు, వాళ్ళని ద్వేషించమన్నాడు, వీళ్ళని ద్వేషించమన్నాడు అని చెప్పిన సందర్భాల్లో తన ప్రాణాన్ని కూడా ద్వేషించమని చెప్పాడు. మరి దాన్ని ఏం చేద్దాం? కానీ యేసుక్రీస్తు అలా ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ కాన్సెప్ట్ గమనించండి. యేసుక్రీస్తు మార్గంలో ఏం చెప్పాడంటే, అవసరమైతే ఒకవేళ నీ ప్రాణం కూడా ఆ చెడు వైపు మోహిస్తూ చెడు వైపు లాగుతున్నప్పుడు నీ ప్రాణం సైతం ద్వేషించుకో. అవసరమైతే మంచి కోసం నీ ప్రాణం పెట్టాల్సి వస్తే కనుక, సత్యం కొరకు నీ ప్రాణం పెట్టాల్సి వస్తే కనుక సత్యం కొరకు నీ ప్రాణాన్ని విడిచిపెట్టి అవసరమైతే కానీ, అంతే తప్ప సత్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు అని చెప్పిన సందర్భాలు అనమాట. ఎంత మంచి వచనం అండి. సత్యం ప్రకారంగా నీ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ సత్యాన్ని విడిచిపెట్టవాకో, నీ ప్రాణాన్ని సైతం ద్వేషించుకో అని చెప్పిన సందర్భాలు. కాబట్టి అది